సినిమా పాటను, సినిమా ట్యూన్ని, సినిమాలో ఎవరో చేసిన ఒక కార్యాన్ని దాని దేవుని పేరట రాసుకొని వచ్చి దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క బలిపీఠంలో అది పాడుతూ ఉంటే ఆ ఆరాధన నా దేవుడు అంగీకరించుడు. ఇది పరిశుద్ధ స్థలం, ఇది దేవుడు నివసించే పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలములో బలిపీఠములో ఉన్న అగ్నిని తీసుకురావాలే తప్ప వేరొక అగ్ని నువ్వు తీసుకురావడానికి నా దేవుడు అనుమతించుడు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలకు, దేవుని యొక్క ప్రజలకు దేవుడు అంటే భయం లేకపోయింది. ఎలా పడితే అలా ఆరాధిద్దాంలే, ఏముందిలే అనుకుంటున్నారు. ఒక పక్క పాస్టర్ గారు ఆరాధిస్తూ ఉంటే ఒక పక్క మనాలంతా అలా కళ్ళు తెరిచి అలా ఇష్టం వచ్చినట్టు చూసుకుంటూ, నవ్వుకుంటూ, గిల్లుకుంటూ, ఏదేదో చేసుకుంటూ ఉన్నారు. అయ్యా, ఇలాంటి ప్రక్రియలు మన సంఘాల్లో జరుగుతున్నట్లయితే నేను యేసయ్య నామములో వేదనతో మాట్లాడుతున్నాను. యెహోవా సముఖములో నుండి ఆశీర్వాదం నీ దగ్గరికి రాదు. దహించు అగ్ని వస్తుంది, జాగ్రత్త. దేవుని సముఖంలో వస్తూ అలక్ష్యంగా నిద్రపోతూ, అలక్ష్యంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ, నా ఇష్టం, ఇదేముందిలే, మన సంఘమే కదా, మన సంఘమే కదా, మన చోర్చే కదా అనుకుంటున్నావు. నీ ఇంటి వరకు నువ్వు ఎలాగైనా ఉండు, అనవసరం. కానీ దేవుని ఆలయంలోకి వచ్చావంటే, దేవుని సన్నిధిలో ఉన్నావంటే నీలో భయభక్తులు కనబడాలి. నీలో దేవుని గురించిన భయం ఉండాలి, దేవుని గురించిన శ్రద్ధ ఉండాలి, దేవుని గురించిన ఆరాధించే అనుభవం ఉండాలి. నీ ఇష్టానుసారంగా ఆరాధించడానికి ఇది నీ ఇల్లు కాదు, ఇది దేవుడు నివసించు పరిశుద్ధ స్థలం. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య యూట్యూబ్లో కూడా ఈ మధ్య గమనించాను, ఏదో ఒక సినిమా పాటను తీసుకుని ఒక అతను మైక్ పెట్టుకుని పాడుతున్నాడు. సినిమా పాటని క్రైస్తవ పాటగా పాడుతున్నాడు. అన్ని అగ్నిని తీసుకొస్తున్నావు, సంఘంలోకి లోకాన్ని తీసుకొచ్చావంటే దేవుని అగ్నికి బదులు చెప్పాల్సిందే. ఈరోజు వేదనతో మాట్లాడుతున్నాను. క్రైస్తవంలో ఈరోజు వేదనకరమైన కార్యాలు, ఎక్కడ చూసిన వేదనకరమైన దేవుని హృదయాన్ని బాధించే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మీటింగ్స్, పెద్ద పెద్ద గొప్ప గొప్ప మీటింగ్స్ పెడుతూ ఉన్నారు, పెద్ద పెద్ద ఆరాధనలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కొక్కరు చేసే ఆరాధనలో దేవుని కనపరచాలన్న భయం, దేవుని స్తుతించాలన్న భయం, దేవుని మాత్రమే ఆరాధించాలన్న భయం ఇప్పుడు ఏ సంఘాల్లో జరగడం లేదు, ఏ మీటింగ్స్లో జరగడం లేదు. ఎక్కడ చూసినా ఫెమిలియర్ అవ్వడానికి చూస్తున్నారు, వారికి వారే ఫోకస్ అవ్వడానికి చూస్తున్నారు, వారికి వారే హీరోలా చూడాలని చూస్తున్నారు. ప్రతి ఒక్కరి యొక్క దృష్టి దేవుని కనపరచాలన్న దృష్టి పోయిందే. వీళ్ళని వీళ్ళే ఫోకస్ చేసుకోవాలన్న దృష్టి వచ్చేసింది. లోకాన్ని తీసుకొచ్చేశారు. సినిమాలో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారో అలాంటి ప్రోగ్రామ్స్ ఈరోజు క్రైస్తవులు జరుగుతున్నాయి. ఈరోజు దేవుని యొక్క నామంలో, యేసయ్య నామంలో మీతో ప్రభు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. వేరొక అగ్నిని తీసుకొచ్చావా, నా దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు.